1943లో ఇప్టా ఆవిర్భవించిన సమయంలో దేశం బానిస సంఖ్యలతో ఆంగ్లేయుల పాలనలో ఉండేదన్నారు ఇప్టా జాతీయ అధ్యక్షుడు కుందిమళ్ల ప్రతాప్ రెడ్డి. ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ 82వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ ముందు ఇప్టా జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాటలతో ఇప్టా ప్రజలను చైతన్యపరిచిందన్నారు. ఆనాటి స్ఫూర్తితో ప్రజల పక్షాన ఇప్టా పనిచేస్తుందన్నారు ప్రతాప్ రెడ్డి. తర్వాత సినీ నటుడు, దర్శక నిర్మాత మాదాల రంగారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమంగా కళ కేవలం ఆనందం కోసం కాదు, రాజ భవనాల్లో కాదు, రాజులకు వినోదం కోసం కాదు, ప్రజలను చైతన్యపరచడానికి, ప్రజలను నిద్రలేపడానికి, ప్రజలను ఉద్యమంలో పాల్గొన చేయడానికి ఈ కళను ఉపయోగించాలని, అదే కళ ప్రజలకు ఆనందంలో, కష్టాల్లో, సుఖాల్లో అది అండగా ఉండాలని భావించి దీన్ని ఒక ఉద్యమంగా, జాతీయ ఉద్యమంగా నిర్మించడం జరిగింది. దాని తర్వాత జాతీయ ఉద్యమంలోనే కాదు, ఆనాటికి మన దేశంలో ఏ భాష తీసుకున్నా సరే ఆ భాష ప్రజల భాషగా ఉండేది కాదు. అది గ్రాంధిక భాష, సాంస్కృతిక భాష. ఆ భాష మాట్లాడితే మనకు అర్థమయ్యేది కాదు. రాసే భాష వేరు, మాట్లాడుకునే భాష వేరు. కాబట్టి ఆనాడు మనం మన కళల ద్వారా, మన పాటల ద్వారా ప్రజల భాషలను బారిని కట్టి మనం ప్రజల మధ్య పోయాం. అదేవిధంగా అంతరించిపోతున్న జానపద కళారూపాలని మన భావాలకు అనుగుణంగా మలిచి మన విధానాలను, భావజాలాన్ని దాంట్లో ప్రవేశపెట్టి జానపదాన్ని బ్రతికించాం. లేకపోతే జానపద